సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన సాయినాథుడు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ పరీక్షా కాలం తీరిపోయింది. ఈ జూలై 29న అంటే ఈ గురు పౌర్ణమి రోజున నీకు ఒక శుభవార్త అందుతుంది. ఈ వార్త వినబోతున్నావు. అలాంటి శుభవార్త నీ మనసు నిండుగా మనసుని ఎంతో పులకించేలా చేస్తుందమ్మా. కాదు అనకుండా ఈ సాయి మీద నమ్మకంతో ఉంటావు కదా బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. సముద్రం అన్నా కాలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబావారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ పరీక్షా కాలం పూర్తయింది. ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు ఒక వార్త వినబోతున్నావు. నీకు జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదమ్మా. కొన్ని రోజుల కష్టాలు, కొన్ని రోజులు బాధలు మనసుని కదిలివేస్తూ ఉంటాయి. కానీ ప్రతి చీకటి కూడా శాశ్వతం కాదు. తెల్లవారితే వెలుగు ఏ విధంగా అయితే వస్తుందో, ఆ ప్రతి కష్టానికి కూడా ఒక సమస్యకి పరిష్కారం అనేది కూడా ఉంటుంది. కొత్త వెలుగు అనేది వస్తుంది. బిడ్డ, నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నీ జీవితంలో కష్టం అనేది తొలగి సంతోషాలు, నీవు మంచి ఫలితాలను నీ జీవితంలో మారుతుందా లేదా అనేటువంటి సందేహంలో ఈరోజు నన్ను వేడుకున్నావు కదా. అందుకే ఈ సంకేతం, ఈ యొక్క సందేశం ద్వారా వినిపించబోతున్నాను. ఈ యొక్క సంకేతాలు, సూచనలు ఏంటి అనేది ఆలగిస్తే నీ మనసు పులకించిపోతుంది. ఇటువంటి సంకేతాలు నీ యొక్క జీవితంలో గనక నీవు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నట్లయితే అవి కూడా తప్పకుండా ఒక కొత్త ఆహ్వానానికి నీ యొక్క జీవితాన్ని ఆనందాలకి సంకేతాలుగా భావించు. నీ జీవితం అత్యంత త్వరలో ఒక కొత్త అధ్యాయానికి, ఒక కొత్త దిశలో ఆరంభమయ్యే విధంగా చేయబోతున్నాను బిడ్డ. ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి పరీక్షా కాలం నేటితో ముగిసిపోయింది. అందుకని ఈ రోజున నీ యొక్క సందేశం నీ ముందుకొచ్చాను. అదంతా కూడా నీకు అందించేటువంటి సంకేతాల్లో ఒకటి. మరి నేను నీకు ఇచ్చేటువంటి సంకేతాలు, సూచనలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట చాలా మందిలో మనసు కదిలించేటువంటి ఆశను మేల్కొల్పే ధైర్యాన్ని కూడా, ఒక చిన్న భావన అనేది కలుగుతుంది. ఇప్పటి వరకు నిరాశతో ఉన్నట్లయితే నా భక్తులందరికీ కూడా మీ యొక్క జీవితంలో వెలుగు ప్రసాదించబోతున్నాను. ఈ బాబా మాటలు నమ్ము. ఆ బాబా మాటలు నమ్మి నీ కష్టాలు ఏ విధంగా ముగుస్తాయి అనేది చెప్పడానికి ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను తల్లి. ఈ విధంగా చెబుతున్నాను. ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాస తీసుకొని విను. మనసునంతా కూడా శాంతపరుచుకో. భగవంతుడు ఒక్కసారి మనసును నీ ధ్యానించుకో. ఈ ఒక్క మాట విను. నీ యొక్క సంకేతం మొదటిది ఎలా ఉంటుంది అంటే, బిడ్డ, ఒక కొత్త ఆశయాలకి తలుపు తట్టడం అనేది, అదంతా కూడా ఎలా అనుకుంటే ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక చిన్న పుస్తకం కానీ, ఒక వ్యక్తి రూపంలో, ఏదో ఒక రూపంలో వెతుక్కుంటూ వస్తుంది. కొన్ని విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు నీకు కనిపిస్తాయి. నీవు కొంచెం ఊహ కూడా ఊహించుండవు. అవకాశాలు నీ ముందుకు ఎప్పుడు కూడా వస్తున్నాయని, అలాగా ఎదురుపడేటువంటి ఉండడం ప్రారంభం కాబోతుందని అర్థం. ఇటువంటి చిన్న సంకేతాలు అనేవి నీవైతే గుర్తుంచుకోవాలి.
నీవు కొంచెం కూడా ఊహించినటువంటి అవకాశాలు నీకు ఎదురవుతాయి. నేను ఇప్పుడు చెప్పేటువంటి అలా వాటంతట అవే ఎదురుపడుతున్నాయి అంటే అది నీకు శుభ సంకేతమే. ఇక రెండవది, ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక. ఇప్పటివరకే గుంపులో గోవిందుగా జీవించినటువంటి నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా ఉండేలా ఒక జీవితం నీకు కలిగింది, అవకాశాలు వచ్చాయి. అలాంటివి సందర్భాలు ఎదురుపడ్డాయి అంటే నువ్వు ఒక గొప్ప స్థానానికి రాబోతున్నావు అనే ఒక అర్థం అమ్మా. ఒక సౌండ్ కన్నా, నీకు పడేటువంటి ఒక సౌండ్ కన్నా కూడా, లేదు అంటే నీకు తెలియనటువంటి ఒక విషయం గురించైనా మనసులో ఏదో తెలియనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటప్పుడు నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయంటే దీన్ని చాలామంది కూడా ఒంటరితనంగా ఉండటానికి, డిప్రెషన్గా ఉండటానికి అని అనుకుంటారు. కానీ భగవంతుడు నీకు ఇచ్చేటువంటి ఒక అవకాశం. ఆ మాట ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మశక్తి నుండి వచ్చేటువంటి శబ్దం వినడం. అవును తల్లి, దీనికోసం నీలో ఒంటరిగా నీవు ఉండాలి. అలాంటి ఆలోచన నీకు కలుగుతుంది అని నువ్వు భావించాలి. ఇలా నీకు ఈ విధంగా జరుగుతుంది అయితే నీ యొక్క కష్టాలు నీకు ఇచ్చేటువంటి సంకేతాలుగా భావించు. నీ కష్టాలకు మార్గాలుగా భావించు. ఒంటరితనం నీవు అంతా కూడా గ్రహించగలుగుతావు. ఇక మరొక సంకల్పం, నీ యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని, సంకల్పాన్ని బలంగా పనిచేసుకోవడం ద్వారా నీవు ఏదైనా సరే నీ మెదడులో నీ యొక్క ఆలోచన అనేది రాగానే దాన్ని వెంటనే నువ్వు అమలుపరిచి సంకల్పించుకొని దాన్ని ఎలాగైతే చేయాలి అనుకునే భావన బలంగా నీలో రెట్టింపు అయితే దాని యొక్క ఫలితం నీకు త్వరలోనే ఖచ్చితంగా వస్తుంది. వెంటనే నీకు అనుకూలమైనటువంటి ఫలితం అనేది రాకపోవచ్చు తల్లి, కానీ నీకు ఒక ఆలోచన అనేది వస్తుంది చూడు. నేను చేయగలను, చేస్తాను అనేటువంటి పట్టుదల అనేది ఉంటుంది చూడు. అది ఒక గొప్ప ఆలోచన, ఒక చిన్న నిర్ణయం, ఒక పట్టుదల లాంటిది. కాబట్టి ఏదైనా కానీ ఒక ఆలోచన అంతా కూడా నీ వద్ద వచ్చింది. అలా వచ్చింది అంటే మాత్రం అది చాలా గొప్ప విషయమే. అది అంతా ఇంత కాదు, ఏదో ఒక రూపంలో జరిగేటువంటి విధంగా నీకు జరుగుతుంది. నీవు ఈ విధంగా పరిచయం అనేది చేస్తుంది. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగేది కాదమ్మా. అది నీకు భగవంతుడు సంకల్పించే ఒక సంకల్పం. అది ఒక సంకేతం. అలా సంకేతాలుగా చూడు, నీకు అన్నీ స్పష్టంగా తెలుపుతారు, స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా చెప్పాలి అనుకుంటే కొన్ని విషయాలు అనేవి నీకు అర్థం కావు, కానీ ఆ సూచనలు భగవంతుడి దగ్గర నిర్ణయం ద్వారా వచ్చినవి కాబట్టి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయి. అవి నువ్వు గ్రహించగలుగుతావు ఆ సమయానికి. నీ యొక్క ఆలోచన, నీ సంకల్పం ఇవన్నీ కూడా నీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి బిడ్డ. ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకు కొత్త మార్గాలు కాబోతాయి. అలాగే కొన్ని బంధాలు దూరం అవ్వచ్చు. ఆ దూరమైన బంధాలు ఎందుకు దూరం అయ్యాయి అని బాధపడతావు కదా. అలాగే దురలవాట్లు దూరం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా సంకేతాలేనమ్మా. నీవు జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనుకున్నటువంటి వారు నీకు దూరమై ఉండొచ్చు. లేదంటే నీవు అంతా కూడా విడిచిపెట్టి ఉండలేనటువంటి అలవాట్లై ఉండొచ్చు. నీవు ఒక్కొక్కటిగా విడిచేసే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇదంతా కూడా నీతో కనెక్ట్ అవుతుంది అంటే నీకు కొత్త మార్గాలు ఏర్పడుతున్నాయి. నువ్వు చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని అర్థం. విజయవంతంగా ముగిసిపోతుంది అని అర్థం. బిడ్డ, నా చేతిలో నీ చెయ్యివే తల్లి. ఏం చెప్తే అది నేను నీకు అదే చేస్తాను. నీవు నాకు నమ్మకంతో నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అంతేకాదు నెరవేరుస్తాను, నిలబెట్టుకుంటాను తల్లి. ఇది నీ బాబా నీకు ఇస్తున్న ఒక వాక్కు. అందుకే చెప్పానమ్మా, ఏదైనా ఏ సంకేతమైనా కూడా నీకు అనుకూలంగా ఉంది అంటే మాత్రం అది భగవంతుని సంకల్పం అని. ఇక కొన్ని సమస్యలు నీవు ఎదుర్కొని పడుతున్న బాధలు కూర్చునింత మాత్రాన్ని ఈరోజు నిద్ర మేల్కొని నీ జీవితంలో మార్పు కోసం నీవు తప్పకుండా ఆ పరిస్థితులను దూరం చేసుకున్నట్లయితే ఆ పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవాలి. ఇదంతా కూడా నీకు ఇచ్చేటువంటి ఒక సంకేతమే. అలాగే నీలో ఉన్న ఒక చిన్న విషయాల్లో కొన్ని మార్పులు రావడం అనేది గమనించావా? నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాగ్గా ఉన్న నువ్వు ఇప్పుడు చాలా ప్రశాంతంగా, నిరాశత అంతా తొలగిపోయి ఏదో మంచి జరగబోతుంది అని ఉంటుంది కదా. అదే పాజిటివ్ ఎనర్జీ, అదే భగవంతుని స్పర్శ, భగవంతుని శక్తి నీ చుట్టూ ఉంది అని అర్థం. అంత కోపం అనేది వస్తూ ఉన్న నువ్వు ప్రశాంతంగా అయ్యావంటే అది భగవంతుని కృపే కదా. అది దృష్టిలో పెట్టుకో.
అలాగే చిన్న చిన్న సమస్యలకు కోప్పడి నీ నీకు నువ్వు ఎక్కువ కోపగ్రస్తురాలవయ్యి నీకు నువ్వు దూరం అవ్వద్దు తల్లి. నీ యొక్క కోపాన్ని గురించి ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో ఒక దశను మొదలు పెట్టబోతున్నావు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు ఇవన్నీ కూడా నువ్వు దాటాలి. నిన్ను తాకకుండా నీ యొక్క మనసును మొదట ప్రశాంతంగా మారే విధంగా నీ జీవితాన్ని ఒక్కసారిగా కాకుండా నీకు కావలసినలాగా అందించుకోవాలి. అలాగే నీ మనసులో కూడా అన్విచితమైనటువంటి శాంతి కలిగించే విధంగా మొదలు పెడతాను. నీలో కారణం ఎనలేనటువంటి ఆనందం పుట్టే విధంగా చెబుతాను. నీకు కొత్త జీవన దశ ఏ విధంగా ఉంటుందనేది కూడా నీకు రుచి చూపిస్తాను. కొత్త ఆలోచనలు, కొత్త దిశలు. ఇప్పటి వరకు నీవు ఏ దిశలో అయితే ఉన్నావో అకస్మాత్తుగా నీ యొక్క అంతరాత్మ ఏం చెబుతుందో నీకు చాలా గొప్ప పనులు చాలా ఉన్నాయి తల్లి. ఇంకా నీవు వెళ్ళవలసిన మార్గాలున్నాయి. ఎన్నోసార్లు గుర్తు చేస్తూ వచ్చాను, ఇక కూడా గుర్తు చేస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నీకు నేను అన్ని విధాలుగా సహాయపడటానికి ముందుంటాను. అందుకే ఇప్పుడు నేను నీకు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావంటే మాత్రం ఈ బాబా అనుగ్రహం నీకుంది. రేపే తల్లి గురు పౌర్ణమి. గురు పౌర్ణమిలోగా నీ యొక్క మనసులోని కోరిక నెరవేరబోతుంది. నీ పరీక్షాకాలం పూర్తయింది కాబట్టి నువ్వు చేయాల్సిన పని అనేది సక్సెస్ అవుతుంది. అందుకే శుభవార్త వినబోతున్నావు అని చెప్పాను. ఆ శుభవార్త నీ జీవితానికే కాదు, నీ మనసును ఎంతో ఆనందపెడుతుంది. ఇక ధైర్యంగా ఉండు, ధైర్యంగా అడుగు వేయి, ధైర్యంగా ముందడుగు వేసి నీ పనులను ఆరంభించు. జీవితంలో మంచి మంచి అవకాశాలు, కొత్త కొత్త ఆశలు నువ్వు చూస్తావు. కొత్త శాంతిని అందించే బాధ్యత నాది. భవిష్యత్తు నీకు ఎంతో అద్భుతంగా రాశానమ్మా. ఆ భవిష్యత్తును ఆనందంగా అనుభవించాలంటే నీకు నువ్వు సర్ది చెప్పుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని సంకల్పాలు నెరవేర్చుకోవాలి, కష్టపడాలి. అన్నీ జరిగితేనే నీ జీవితంలో ఆనందం నిలకడగా ఉంటుంది అని తెలుసుకో తల్లి. నా కొత్త జీవన దశను నేను ధైర్యంగా నిలబడతానని నీకు నువ్వు మాట ఇచ్చుకో. ప్రతి అవకాశాన్ని వాడుకో, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కొత్త దారులు వెతుక్కో. నీకు నేను విజయం ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఈ బాబా స్వరం అనేది నువ్వు విన్నావు కదా, నా వాక్కు నా స్వరం ద్వారా విన్న నీకు అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు బిడ్డ. నీ కోరిక నెరవేర్చే బాధ్యత నాది. నీకు ఇప్పటి వరకు కలిగించిన సందేశాలు, కల్పించిన అవకాశాలు అన్నీ ఈ సాయి నీ కోసం అందించినవని గుర్తుంచుకో. ఇక నిశ్చింతగా ఉండు. సంతోషం అనే అనుభూతిలో, విజయం అనే ఆనందంలో నీ జీవితం సుఖంగా ఉండిపోతుంది. ఈ గురు పౌర్ణమి నీ జీవితం అందంగా రాయబడింది. అందంగా నీ సాయి తండ్రి నీకు రాసి పెట్టున్నాను. ఇక నిశ్చింతగా ఉండు. ఏ మూలాన నీకు కొంచెం కూడా సంకోచం అవసరం లేదు. నీవు నీ జీవితం ఎలా ఉండాలని ఆశిస్తున్నావో అలా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఇక అంతా నీకు శుభం కలుగుతుంది. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.